హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో వీడియో తీద్దామని తీసినాను. ఫస్ట్ అయితే చికెన్ ఇక్కడ కలుపుతున్నాను. కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసేసి మనకు నిమ్మకాయ, పెరుగు కూడా వేయాలండి. వేసి ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వేయాలి. ఇంట్లో ఉన్న మసాలాన్ని వేసి కలిపేసి సైడ్కి పెట్టేసేయాలి. కొంచెం హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానాలి. అంతలోపు మనం ఆనియన్స్ కట్ చేసి వేయించి పెట్టుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బ్లాక్ కలర్లో రావాలి. బ్లాక్ కలర్లో వస్తేనే బాగుంటుంది. మొత్తం అలాగే పచ్చి పచ్చిగా కూడా ఇట్లా కలర్స్ మొత్తం చేంజ్ కావాలి. తర్వాత అయితే రైస్ కోసం ఆ వాటర్ అయితే వేసి పెట్టుకోవాలండి. వాటర్ వేసి బాస్మతి రైస్లో కొంచెం మన ఇంట్లో ఉన్న సన్న బియ్యం ఉంటాయి కదండి, సన్న బియ్యం కూడా కొంచెం కలపాలి. ఓన్లీ చాలామంది ఓన్లీ బాస్మతి రైస్తోనే చేస్తారు. మన ఇంట్లో ఉన్న సన్న బియ్యం కూడా కొంచెం కలిపితే చాలా బాగుంటుంది. మంచిది, రైస్ కూడా మంచిగా అవుతుంది. కొంచెం ఇవి కూడా కొంచెం నానాలండి. వాటర్ వేసేంత వరకు ఇవి కూడా నానాలి. వాటర్లో మనం ఇంట్లో ఉన్న మసాలా దినుసులు ఇలాంచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేయాలండి. వేసి అందులో కొత్తిమీర, పుదీనా, మనం కొన్ని ఆనియన్స్ వేయించినాం కదండి, అవి కూడా కొన్ని వాటర్లో వేయాలి. ఇక్కడ వచ్చేంత వరకు ఎక్కడైతే నేను చికెన్ తాలింపు పెట్టుకుంటున్నాను. చికెన్లో అల్లం వెల్లిగడ్డ వేసి బాగా, అల్లం వెల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేయాలి. తాలింపులో అల్లం వెల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లిగడ్డ వేసి అల్లం వెల్లిగడ్డ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నానబెట్టిన చికెన్ ఉంది కదండి, నానబెట్టిన చికెన్ని అందులో వేసేసేయాలి. వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడికిన తర్వాత ఇక్కడైతే వాటర్ వేసారు వచ్చినాయి. రైస్ అయితే పోసినాను. అందులో వాటర్ కొంచెం రైస్ అయితే కొంచెం పొడి పొడిగా ఉండాలండి. మొత్తం మెత్తగా కావద్దు. మెత్తగా ఏంటంటే చికెన్ మొత్తం మెత్తగా అవుతుంది. అందుకే కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడు మనం రైస్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. రైస్ అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నానండి. కొంచెం ఉడికింది రైస్ అయితే. అంతలోపు చికెన్ కూడా అక్కడ ఉడుకుతుంది. చికెన్ కూడా స్లోగా పెట్టినాను చిన్నగా గ్యాస్. అది చికెన్ కూడా ఉడుకుతుంది. చికెన్ ఉడికిన తర్వాత కొంచెం రైస్ పోసిన తర్వాత అందులో కొత్తిమీర, మనం వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ అవన్నీ వేసి మళ్ళీ మిగిలిన రైస్ మళ్ళీ మొత్తం దాని పైన వేసేయాలి. పైన వేసేసిన తర్వాత మన చికెన్ కలర్ ఉంటుంది కదండి, కలర్ కూడా కొంచెం కలుపుకొని కలర్ కూడా వేయాలి. మనం కొత్తిమీర, పుదీనా మొత్తం పైన వేసేసేయాలండి. కలర్ అయితే మధ్యలో ఇట్లా రంధ్రం చేసి మధ్యలో వేసి మిగిలింది కొంచెం పైన వేయాలి. బాగుంటుంది అట్లా వేస్తే. దానిపైన అయితే మొత్తం బరువు పెట్టేసి చిన్నగా పెట్టినానండి గ్యాస్ అయితే. ఇక చికెన్ అయితే రెడీ అయింది. ఇలా ఉంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.